హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటా పప్పు అండి. ఎలా చేయాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలండి: కందిపప్పు 1 గ్లాస్ అండి. పప్పును శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. తగినన్ని వాటర్ పోసుకోవాలండి. 2 టమాటాలు కోసానండి. పచ్చిమిర్చి 5 చీలికలు చేశానండి. 1 ఉల్లిపాయ అండి, సన్నగా తరిగాను. కొంచెం కరివేపాకండి, కొంచెం పసుపు అండి, 1/2 స్పూన్ కారం అండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, కొంచెం జీలకర్ర అండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దామండి. 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉడికిపోయింది. ఇంక దీన్ని మ్యాచ్ చేసుకోవడమే. సాల్ట్ వేసుకుంటున్నానండి, ఇందాక మర్చిపోయాను. కొంచెం వాటర్ పోసుకోవాలండి. దీన్ని కొంచెంసేపు మరగనిద్దామండి. అది మరిగేలోపు మనం తాలింపు పెట్టుకుందామండి. కళాయి వేడైంది కదండి, కొంచెం ఆయిల్, ఆవాలు జీలకర్ర వేసానండి. చిట్టపట్టలాడిన తర్వాత 4 వెల్లుల్లి రబ్బలండి దంచుకొని వేసుకుంటున్నాను. పోపు గింజలు, వెల్లుల్లిపాయలు 3 తెంచుకొని వేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకండి, కొంచెం ఇంగువండి. ఫ్లేవర్ అనేది బాగుంటుందండి, స్మెల్ బాగుంటుందండి వేసుకుంటే. పోపు అయితే రెడీ అయిందండి. పప్పు ఇందులో పోసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో పప్పు. నేను ఇంట్లో ఇలాగే చేస్తానండి. మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా బాగా తింటారండి. దీన్ని టేస్ట్ బాగుంది, చాలా బాగుంది అంటారు. కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి. గుమగుమలాడే టమాటో పప్పు రెడీ అయిందండి. గుమగుమలాడే చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి ఇది. కొత్త వారు కూడా ఈ రెసిపీని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అండి. ఇంట్లోనే ఎంతమంది వచ్చినా కానీ చాలా సులభంగా చేసుకోవచ్చు.